సేమ్ రోడ్ సేమ్ స్పాట్ ఒకరు కాదు ఇద్దరు కాదు రెండేళ్లలో 11 మంది బలైపోయారు. అక్కడ ప్రమాదం జరిగితే బతికి బట్ట కట్టడం అసాధ్యమే. ఆ స్పాట్ దాటితే గండం నుంచి గట్టెక్కినట్టే. మరి వరుస ప్రమాదాలకు కారణం ఏంటి? స్థానికులు చెప్తున్నట్టుగా అక్కడ మైసమ్మ మాయే బాటసారులను బలి తీసుకుంటోందా, లేక రోడ్డు నిర్మాణంలో డిజైన్ లోపమే స్థానికుల పాలిట శాపంగా మారిందా? ఇంతకీ మైసమ్మ మలుపులో ఏం జరుగుతోంది? డేంజర్ డెత్ స్పాట్. ఈ బైపాస్లో 2 ఏళ్ల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ప్రమాదం జరిగితే ప్రాణాలు దక్కడం అసాధ్యమే. మైసమ్మ మాయే వారిని బలి తీసుకుంటుందా? ఇక్కడ వరుస ప్రమాదాలకు కారణాలేంటి? ఆ ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలేంటి? ఇప్పుడు చూద్దాం. వరంగల్లో వణుకు పుట్టిస్తోన్న డెత్ స్పాట్. ఒక్కచోటే వరుస మరణాలు. 2 ఏళ్లలో 11 మంది మృత్యువడికి. ఇది మైసమ్మ మాయనే. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది? హనుమకొండ నుండి వడ్డేపల్లి, ఫిల్టర్ బెడ్, నిరూప్ నగర్ మీదుగా బునికిచర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే బైపాస్ రోడ్ ఇది. 3 ఏళ్ల క్రితం ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. గతంలో నిరూప్ నగర్ దాటిన తర్వాత 500 మీటర్ల దూరంలో మైసమ్మ గుడి ఉండేది. రోడ్డు విస్తరణ పనుల్లో ఆ గుడిని తొలగించారు. అయితే మైసమ్మ గుడిని తొలగించడం వల్లే ఈ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ రోడ్ కింద అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే, మైసమ్మ అనేది ఉండే ఒకప్పుడు టెంపుల్ కానీ చిన్న గుడి. అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే చిన్నగానే ఉంటుంది. సో అది ఆ రోడ్ కింద వెళ్ళడం వలన టెంపుల్ పోవడం అనేది టెంపుల్ మీద రోడ్ వేసుకోపోవడం అదొక కారణమని మా భయం. 2 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో లారీ ఢీకుని దేవన్నపేట గ్రామానికి చెందిన శరత్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మైసమ్మ మాయ ఈ ప్రమాదాలకు కారణమంటున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. మైసమ్మ అనేది ఉంది అనేది పురాతనం నుండి కూడా పెద్దలు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అట్టి దానికి ఏదన్నా ఒక పరిష్కార మార్గం చూపాలని అందరం కూడా అనుకుంటున్నాం. ఇదే స్పాట్లో ధర్మసాగర్ మండలానికి చెందిన మహేష్, ముప్పారం గ్రామానికి చెందిన రాజు, సాయంపేటకు చెందిన రాజేష్, బునికిచర్లకు చెందిన రమేష్, సంపత్ ఈ మధ్య కాలంలో మృతి చెందారు. వరుస మరణాల నేపథ్యంలో ఈ మూల మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అంతా ఆందోళన చెందుతున్నారు. 11 మంది చచ్చిపోయారు. ఇప్పటికీ ఎవరు ఇక్కడ పడ్డాడు, ఎవరు బతకలే. నిన్నొక్క పిల్లాడు పడ్డాడు, ఆయనకు హెల్మెట్ ఉన్నట్లా మేము లేపినాక ఏమన్నా ఇక్కడ ఎందుకు పడ్డామని మేము అడిగితే ఏమన్నా నాకు అసలు ఇక్కడికి వచ్చేవారు కళ్ళ సీకడ వచ్చిందన్నాను. మరోవైపు ఈ విషయం స్థానిక వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి వెళ్లడంతో సంబంధిత అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని సూచించారు. అలాగే మైసమ్మ గుడిని కూడా నిర్మిస్తామన్నారు. ఒక ఇంజనీరింగ్ ఫాల్ట్ లాగా అనిపిస్తుంది నాకు తెలిసి. ఐఎమ్ నాట్ ఏ రోడ్ ఇంజనీర్, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా చేసిన కాబట్టి అనుభవంతో ఇది మేము బ్లాక్ స్పాట్ అని పిలుస్తాం. సో దీన్ని రోడ్ ఇంజనీర్ని పిలిపించి చేస్తే సార్ ఇక్కడ 40 కిలోమీటర్స్ స్పీడ్ పోవాలి. యాక్చువల్గా వాళ్ళు సైనేజ్ కూడా పెట్టిండ్రు, వాళ్ళది కూడా తప్పిదం లేదు. ఈ 40 కిలోమీటర్స్ పోవాల్సిన స్పీడ్ మీద అబోవ్ 40 పోతే డెఫినెట్గా దే విల్ మెట్ విత్ ద యాక్సిడెంట్స్ అని వాళ్ళు చెప్తున్నారు. దేవన్నపేట గ్రామస్తులు అందరూ కూడా సార్ మాకు పోషమ్మ గుడి కావాలంటే వాళ్ళ విశ్వాసాన్ని నేను పోడగొట్టకుండా తప్పనిసరిగా తక్షణమే మీరు టెంపుల్ కట్టండి, ఆ స్థల సేకరణ చేయండి, నా వంతు కూడా నేను సాయం చేస్తానని చెప్పినాను. పోలీస్ అధికారులు ఈ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఈ ప్రమాదాలకు కారణాలపై విచారణ జరిపారు. రోడ్డు నిర్మాణంలో పూర్తిగా ఇంజనీరింగ్ డిజైన్ లోపమే ప్రమాదాలకు కారణమంటున్నారు. ఈ యొక్క ఎస్ టైప్ను స్ట్రైట్ లైన్ చేయాల్సిందే. మనకు ఫిజిక్స్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని ఉంటుంది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే దాంతో వెహికల్ ఆబ్జెక్ట్ అని స్ట్రైట్ లైన్లో పోదామని ప్రయత్నం చేస్తుంది. ఆ స్ట్రైట్ లైన్లో పోదామంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా వచ్చి ఇలా తిరగాల్సి వస్తుంది. సో దానివల్ల ఒక రిజల్ట్ దీనికి సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా ఈ షోల్డర్స్ దగ్గర స్ట్రైట్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు నిర్మాణంలో తలెత్తిన ఇంజనీరింగ్ లోపాలను సరిచేయడంతో పాటు తొలగించిన మైసమ్మ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తే తప్ప స్థానికుల్లో భయాందోళనలు తొలగిపోయే సూచనలు కనిపించడం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఈ మార్గంలో వెళ్ళాలంటేనే ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. సో 11 మంది ప్రాణాలు పోయిన తర్వాత అయినా అధికార యంత్రాంగం స్పందించారు. ఇమ్మీడియట్గా ఇక్కడ మరో ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని టీవీ9 అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా స్పందించింది. ప్రమాద నివారణకు శ్రీకారం చుట్టారు. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, టీవీ9 వరంగల్.